బ్లౌజ్ పీస్ ఫ్రాక్ డిజైన్స్ లో హ్యాండ్స్ అనేది ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు స్కాలప్ బార్డర్ అనేది మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదండి. సో ఇలా డిజైన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మనం లైనింగ్ క్లాత్ పెట్టేసి స్కాలప్ లాగా స్టిచ్ చేసేసాను. అలాగే ఫ్రంట్ నెక్ అనేది కూడా కొంచెం స్కాలప్ ఇచ్చాను అనమాట. సో 2 సైడ్స్ మనకి షోల్డర్ పార్ట్ అనేది స్కాలప్ బార్డర్ ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ మనము ఈ కలర్ లో మ్యాచింగ్ అనేది మనకు గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా. సో అదనేది మనం నెక్స్ట్ డబుల్ లేయర్ గా పెడతాను. సో ఇలా చెక్స్ కి మ్యాచింగ్ కలర్ తీసుకున్నాను అనమాట. గోల్డ్ కలర్ మనకి ఇది హాఫ్ కట్ బ్లౌజెస్ వస్తాయి కదండి. సో అందులో తీసుకున్నాను. సో ఇక్కడ కట్ వర్క్ ప్రకారం మనము ఇంకొంచెం హైట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం లెంత్ అనేది పెడుతున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ హైట్ లో ఈ స్కాలప్ ఎలా ఉందో అలా మనం మార్క్ చేసుకొని దీన్ని స్టిచ్ చేసుకునేసి ఈ హ్యాండ్ అనేది మనం అటాచ్ చేస్తామన్నమాట. సో ఇలా మార్క్ చేసుకుని కింద లైనింగ్ పెట్టేసి దాని మీద స్టిచెస్ వేస్తున్నాను. తర్వాత మనము కట్ చేసేసుకునేసి ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇలా స్కాలప్ ని తీసేసుకునేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ లో నేను ఇక్కడ ఖాళీగా ఎందుకు ఉంటుంది అనేది ఇక్కడ ఇది మధ్యలో అటాచ్ చేస్తున్నాను.